हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलाज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणार्य परिपूर्णगुणर्णवार्य विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। నీళ్లు మాత్రమే త్రాగి జీవితాన్ని గడుపుతూ ఉన్న ఓ మహానుభావుడు ధౌమ్య ఋషి. ఆ ధౌమ్యాచార్యుల వారు అడవిలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు. ఆశ్రమంలో ఎందరో శిష్యులున్నారు. ఆ శిష్యులలో ముగ్గురి గాథలను మహాభారతం మనకు చెబుతోంది. మొట్టమొదట ఆరుని యొక్క గాథను మనం తెలుసుకున్నాం. ఆ తరువాత మరో శిష్యుడు, తన పేరు ఉపమన్యు అని. అథాపర శిష్య తస్యైవ ఆపోదస్య ధౌమ్యస్య ఉపమన్యుర్నామ. తన పేరు ఉపమన్యు అని. మన్యు అంటే కోపం అని కొన్ని చోట్ల అర్థం ఉంది, కానీ ఇక్కడ మన్యు అంటే జ్ఞానమని అర్థం. మన జ్ఞానే ముని అని మనం అంటాం. అలాగే మన్యు అనే శబ్దం కూడా నిష్పన్నమయ్యింది. జ్ఞానం అనే అర్థంలో ఉన్న క్రియాపదం మన అనే క్రియాపదం. ఆ క్రియాపదంతో సిద్ధమైన పదం ముని అనే పదం. అలాగే మన్యు అనే పదం కూడా సిద్ధమయ్యింది. దాని అర్థం జ్ఞానమని అర్థం. ఉపమన్యు ఎప్పుడూ జ్ఞానానికి దరిదాపుల్లోనే ఉండాలని ఆలోచించే మహానుభావుడు తను. ఎంత చక్కని పేర్లున్నాయో చూడండి. మహాభారతాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉంటే చాలా 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 చక్కని పేర్లు మనకు దొరుకుతాయి. ఉపమన్యు చాలా చక్కని పేరు. జ్ఞానానికి దగ్గరలోనే ఉండాలని కోరుకునే గుణం కలవాడు, ఆ స్వభావం కలవాడు. కనుక గురుకులంలో తనున్నాడు. ఎవరైతే జ్ఞానానికి చేరువలో ఉండాలని ఆలోచిస్తాడో తను మాత్రమే గురుకులంలో ఉండగలడు. మిగిలిన వారు గురుకులంలో ఉండలేరు. ఎందుకంటే ఆ గురుకులంలోని క్లేశాలను అనుభవించే తాహతు జ్ఞానాన్ని సంపాదించాలనే తహతహ ఉన్న వారికి మాత్రమే ఉంటుంది, మిగిలిన వారికి అసలు ఉండదు. గురుకులం అంటే ఐషారామీ జీవితాన్ని బ్రతకడం కోసం అక్కడికి వెళ్ళడం కాదు. ఎంత కష్టాన్నైనా ఓర్చుకోవడానికి తను సిద్ధమవ్వాలి. అలా సిద్ధమైన మహానుభావుడు ఆ ఆరుని తన గాథను మనం విన్నాం. ఉపమన్యు అనే మరో మహానుభావుడు, మరో శిష్యుడు. ఆ శిష్యుడు అక్కడున్నాడు. గురువుల వారు పిలిచారు. తంచ ఉపాధ్యాయ ప్రేషరామాస వత్స ఉపమన్యో గా రక్షస్వ ఇది. ఏ పనిని చెప్పేటప్పుడు కూడా తనలో వాత్సల్యం ఉంది. ఆ పని చెప్పి తనను
దుఃఖపరచాలి, తనకు కష్టం ఇవ్వాలనే ఉద్దేశ్యం ఆ గురువుల వారికి లేదు. కనుక ఈ ప్రసంగంలో వత్స అనే పదాన్ని ప్రయోగిస్తూ ఉంది మహాభారతం. అంటే ఆ ఉపమన్యువు పైన వాత్సల్యం ఆ గురువుకుంది. కానీ గురుకులంలో ఆ క్లేశాలను సహించాలి, అనుభవించాలి. అన్నప్పుడే ఆ విద్యను తను నేర్చుకోగలడు. ఆ విషయంలో గుడ్డిగా ఉండకూడదు గురువులు. ఆ విషయంలో ప్రాంజలంగా, ధైర్యంగా ఆలోచించగలగాలి. వారికి పనులను చెప్పాలి, పనులను చెప్పాలి. తనలో కోపాన్ని పోగొట్టాలి. ఏ పని చెప్పినా చేసి తీరాలనే భావన తనలో కలిగేలా బోధన చేయాలి. ఇక్కడ గురుకులం నుండి తను నేరుగా తన ఇంటికి వెళతాడు. ఇంటికి వెళ్ళిన తరువాత ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, పెద్దలు. వారి మాటలను కూడా తను వినాలి. మాతృదేవోభవ పితృదేవోభవ అనే మాటను తను ఆత్మసాత్ చేసుకోవాలి. కనుక ఎక్కడికి వెళ్ళినా తనున్నంత వరకు గురువుల పెద్దల మాటలను వింటూనే ఉండాలి తను. దాన్ని నేర్పితేనే నిజమైన విద్య. గురుకులం నుండి ఇంటికి వచ్చిన తరువాత తల్లిదండ్రుల మాటలను వినకుంటే ఇక దానివల్ల లాభం ఏంటి? గురుకులానికి వెళ్ళినందువలన ఏ లాభము లేదు. కనుక దానిని నేర్పాలి, చిన్నప్పటి నుంచే దాన్ని నేర్పాలి. ఇంట్లో ఉంటే వారికి నేర్పే సమయం ఉండదు తల్లిదండ్రులకు. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమ వేరు, గురువుల ప్రేమ వేరు. తల్లిదండ్రులు గుడ్డి ప్రేమను చూపగలరు కొన్ని సందర్భాల్లో. దానివల్ల ఆ కొడుకుల జీవితం నాశనమవుతుంది. కొడుకుల జీవితంలో ఉన్నతి అనేది ఉండదు. కనుక తను బయటికి వెళ్ళాలి, తను బయటికి వెళ్ళి నేర్చుకోవాలి. గురుకులానికి వెళ్ళాడు. గురువులు ఆలోచించారు, నా మాటనే వినకపోతే ఇక తల్లిదండ్రుల మాటలను ఎలా వింటాడు? కనుక పెద్దలు చెప్పిన ఏ మాటనైనా తను వినగలగాలి, విని తీరాలనే భావన తనకు కలగాలి. అలా విద్యను నేర్పాలి. కనుక ఆ ఉపమన్యువుకు చెప్పాడు, చూడయ్యా, ప్రతిరోజు ఈ పశువులను నువ్వు సంరక్షించుకొని రావాలి. ఆవులున్నాయి, దూడలున్నాయి, ఎడ్లున్నాయి, వీటినన్నిటినీ సంరక్షించడానికని నువ్వు వెళ్ళాలి ప్రతిరోజు కూడా. తను సరే అన్నాడు. ఎందుకని? నేను నేర్చుకోవడానికి కదా వచ్చింది, చదువుకోవడానికి కదా నేను వచ్చింది, గోపాలన చేయడానిక, గోవులను పాలించడానికా నేను వచ్చింది, నేను గోపాలుడినా కాదే, ఎందుకు ఆ పనిని నాకు అప్పగిస్తూ ఉన్నారు అని బదులు చెప్పలేదు. ఆ పనిని చేశాడు. ఎందుకంటే ఆ పరిసరమే అలా ఉంది. తను చూశాడు, ఆరుణిని చూశాడు, ఎలాంటి విచిత్రమైన పనిని తనకప్పగించాడు. ఆ పనిని ఎంత ఉత్సాహంతో, ఎంత ధైర్యంతో, ఎంత విశ్వాసంతో, ఎంత ప్రేమతో, ఎంత గురుభక్తితో ఆ పనిని నిర్వహించాడు. కళ్ళారా చూశాడు తను. అందుకనే అక్కడికి తీసుకుని వెళ్ళాడు ఉపమన్యువును మరియు బైద వారిరువురిని కూడా. అంటే వారి సేవా మనోభావన ఎలా ఉంటుంది చూడాలి, చూసి నేర్చుకోవాలి కొన్ని. అలా నేర్చుకోవడానికని తీసుకుని వెళ్ళాడు. చెప్పి నేర్పడం మాత్రమే కాదు, పాఠాలను చెబుతూ నేర్పడం కాదు, అది తలకెక్కదు అది వాస్తవానికి. కానీ ఏది తలకు ఎక్కుతుందంటే, ఏది మనసుకు హత్తుకుంటుందంటే చూడాలి, ప్రత్యక్షంగా చూడాలి. చూస్తే అయ్యో ఇంతగా సేవించాడా, ఇంత మహానుభావుడా తను, ఎంత ప్రభావం కలుగుతుందండి దాన్ని చూస్తే. అంత ప్రభావానికి తను లోనయ్యాడు ఉపమన్యువు. గురువులు చెప్పారు పశువులను మేపడానికని వెళ్ళాలి అడవికి. సరే అన్నాడు. దేనికి వెనుకాడలేదు తను. సరే అని ప్రతిరోజు కూడా ఆ గోవుల వెనుక, ఆవుల వెనుక తను వెళుతూ ఉన్నాడు. చూడండి, తను వేదాలను నేర్చుకోవడానికని వచ్చాడు, వేదాంతాలను ఆపోషణం పట్టాలని తను వచ్చాడు. ఆ వేదాలను, మాటలను గౌహు అని కూడా పిలుస్తారు. గోపరిపాలన ఎవరైతే చేస్తారో వారికే గౌహు అంటే మాటలు, వేదాలు తనకు దక్కుతాయి. వేదాలను తను నేర్చుకోగలడు. గోసేవ అది సీమితమైన ఫలితాన్ని ఇవ్వదు, అపరిమితమైన ఫలితాన్నిచ్చే అత్యద్భుతమైన సేవ గోసేవ. నాకు తెలిసిన వాళ్ళు ఎందరో ఉన్నారు, చాలా అత్యద్భుతంగా గోసేవలను
చేస్తూ ఉన్నారు. ఆ గోసేవ వల్ల వారికి ఎలాంటి లాభం కలగదు. కానీ దానివల్ల వారికి హాని కలుగుతుంది ఆర్థికంగా. దైహికంగా కూడా ఎంతో బాధ, దుఃఖం కలుగుతుంది. అయినా కూడా ఆ దుఃఖాన్ని ఓర్చుకుని, ఆ ఆర్థిక హానిని కూడా ఓర్చుకుని ఆ గోసేవను చేసే ఎందరో మహానుభావులు నాకు తెలుసు. వారేవైతే ఆ గో పరిపాలన చేస్తూ ఉన్నారో దానికి ఓ ఉడతా భక్తిగా చిన్న సహాయం చేసినా మేము తరించిపోతాం. అలాంటి సేవను చేయనక్కర్లేదు, అక్కర్లేదని చెప్పడం లేదు. మా వల్ల కాదు కనుక అలా చెబుతూ ఉన్నాను. వారి సేవలో ఉడతా భక్తిగా దేన్నైనా మనం సమర్పించుకున్నా మన జన్మ ధన్యమవుతుంది. అలా గురుకులంలో విద్యను నేర్చుకోవాలంటే గోపరిపాలన చేయాలి. దిలీపరాజు గోపరిపాలన చేసిన దాన్ని చాలా అద్భుతంగా కాళిదాసు వర్ణిస్తాడు. మహాభారతమే అన్నిటికీ శరణము, రామాయణమే అంతటికీ శరణము, విద్యలకన్నిటికీ మహాభారతం. స్థితస్థితాముచ్చలిత సధీర నిషేధుషీమాసన బంధధీర. ఎక్కడ ఆవు కూర్చుంటుందో అక్కడ తను కూర్చుంటాడు, ఎక్కడ నిలబడుతుందో తను నిలబడతాడు. తను ప్రయాణం చేస్తే తను దాని వెనక వెళతాడు. అలా గోవును సేవించాడట దిలీపరాజు. దానివల్ల తనకు సంతానం కలిగింది. చూడండి, సంతానం కోసం ఈరోజు ఎక్కడెక్కడికో వెళుతూ ఉన్నాం మనం, ఏవేవో పనులను చేస్తూ ఉన్నాం. సంతానం కలుగుతుందేమో, కానీ ధార్మిక సంతానం కలగాలంటే ఇలాంటి గోవ్రతాన్ని చేయాలి, గోసేవను మనం చేయాలి. దాన్ని చాలా చక్కగా దిలీప మహారాజు తను మనకు చూపించాడు. అలాగే మనకు జ్ఞానం కలగాలన్నా, జ్ఞానాన్ని మనం పొందాలన్నా ఎంత అద్భుతమైన సేవ చూడండి. గోసేవను మనం ప్రతిరోజు కూడా గోవును సేవించాలి, ఆవును సేవించాలి. ఏదో ఒక విధంగా గోసేవను మనం చేయాలి. అలాంటి గొప్ప సేవను తనకు అప్పగిస్తే ఇది చాలా గొప్ప పని అని తను అనుకున్నాడు. నేర్చుకోవడానికి నా తల్లిదండ్రులు ఇక్కడికి పంపారు, మీరేం చేస్తూ ఉన్నారు అని కామెంట్ పెట్టలేదు, చేయలేదు, తల్లిదండ్రులకు తెలపలేదు. అసలు ఆ వ్యవహారాలే ఉండేవి కావు. తను గురుకులానికి వెళితే 12 సంవత్సరాలు అక్కడే తను ఉండాలి. గురువుల పైన అంతటి విశ్వాసం తల్లిదండ్రులకు. తను పెద్ద వ్యక్తిగా తనను చూడాలనే కోరిక, ధార్మికునిగా తనను చూడాలనే కోరిక, సమాజానికి ఓ మంచి మనిషిగా తను తయారవ్వాలి, అలా చూడాలనే కోరిక తల్లిదండ్రులకు ఉండేది. కనుక 12 సంవత్సరాల వరకు ఆ ప్రేమను లోపలే దిగమింగేవారు తల్లిదండ్రులు కూడా. అలాంటి త్యాగాన్ని చేసేవారు. కానీ ఇప్పుడు అలాంటి త్యాగాన్ని ఎవరు చేయగలరు? అయినా కూడా ఈ కాలంలో కూడా అలాంటి త్యాగాలను చేస్తూ ఉన్నారు. 12 సంవత్సరాల వరకు గురుకులంలో ఎన్నో గురుకులాలు ఉన్నాయి ప్రస్తుతం కూడా. మా గురువరేణ్యులైన పరమ పూజ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు కూడా బెంగళూరు నగరంలో జయతీర్థ విద్యాపీఠం అనే ఒక విద్యాపీఠం, గురుకులం. అలాగే వారు నేర్చుకున్న గురుకులం నిన్న మనం విన్నాం, సత్యధ్యాన విద్యాపీఠం. ఇలాంటి గురుకులాలు ఎన్నో ఉన్నాయి. ఆ గురుకులంలో తమ పిల్లల్ని పంపి వారిని ధార్మికులుగా చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు. వారి త్యాగం కొనియాడదగినది. సరే, అలా తను సిద్ధమయ్యాడు, గోసేవకని తను సిద్ధమయ్యాడు. కొన్ని రోజులయ్యాయి, చాలా దష్టపుష్టంగానే తను ఉన్నాడు. ఏ విధమైన బక్క చిక్కిపోలేదు తను, ఏ విధంగానూ కూడా. ఓ రోజు ఆ గోసేవను చేసి సాయంకాలం గురువుల వారి దగ్గరికి వచ్చాడు, నమస్కారం చేశాడు. స్వామి, సేవ పూర్తి అయ్యింది అని సమర్పించుకున్నాడు. గురువుల వారు అడిగారు, అరే ఏం తింటూ ఉన్నావు నీవు అసలు? ఎందుకంటే గురుకులంలో నీకేం పెట్టడం లేదు తినడానికి. అయినా కూడా అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు, చాలా దష్టపుష్టంగా ఉన్నావు. అంటే ఏమో తింటూ ఉన్నావనే కదా అర్థం. దష్టపుష్టంగా ఉన్నావంటే, బక్క చిక్కిపోలేదంటే ఏదో తింటూ ఉన్నావనే కదా అర్థం. ఏం తింటూ ఉన్నావు, ఎలా గడుపుతూ ఉన్నావు అని అడిగితే నిజమే చెప్పాడు తను, అబద్ధం చెప్పలేదు. గురువర్య, లేదు, నేను భిక్షకని వెళతాను, ఆ భిక్షలో తినడానికి ఆహారం దొరుకుతుంది, ఆ ఆహారాన్ని తిని నేను బ్రతుకుతూ ఉన్నాను అని చెప్పాడు. గురువులు అన్నారు, అరే అదేంటి, నువ్వు భిక్ష ద్వారా దేన్ని సంపాదించుకుంటావో అది నా ధనం, అది నా సొత్తు, అది నీది కాదు.
నీది కాని దాన్ని, నాదైన వస్తువును నువ్వెలా తింటూ ఉన్నావు? తప్పు కదా అది, అలా చేయకూడదు అన్నారు గురువుల వారు. లోపల కాస్త బాధగానే ఉంది గురువుల వారికి, కానీ పరీక్షించక తప్పదు. శిష్యుణ్ణి పరీక్షించక తప్పదు కాబట్టి లోపల బాధ కలుగుతూ ఉన్నా దాన్ని దిగమృంగుతూ ఆదేశించారు గురువర్యుల వారు. సంపాదించిన భిక్షనంతా నాకు అప్పగించాలి అని చెప్పారు. సరే అన్నారు. నిజంగా ఒక్కో 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 మాటను వింటూ ఉంటే ఎంత వింత అనిపిస్తుందో, ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో. సరే గురువర్య, రేపటి నుంచి ఆ భిక్షనంతా మీకే సమర్పించుకుంటాను అని సంతోషంగా చెప్పారు. మరుసటి రోజు ఆ భిక్షనంతా గురువర్యుల వారికి సమర్పించాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. మరి కొన్ని రోజులు గడిచిన తర్వాత మరో సాయంత్రం శిష్యుడు వచ్చాడు. గురువర్య, నా పని పూర్తయింది అని సమర్పించాడు గురువర్యుల వారికి ఆ పనిని. మళ్ళీ అలాగే ఉన్నాడు. తన దేహంలో ఏ విధమైన పరిమాణం లేదు. బక్క చిక్కిపోవడం కానీ ఇదేది కనిపించడం లేదు. లేక దాహం కలగడం కానీ, ఆకలి కలిగేట్లు తన ముఖంలో ఉపవాసం చేస్తే, ఓ రోజు ఉపవాసం చేస్తే మనం ఎలా ఉంటాం మనకు తెలుసు కదండి. అలా ఆ ఉపవాసంలో ఉన్నాడు అని తనకు అనిపించడం లేదు. కనుక మళ్ళీ గురువుల వారు అడిగారు, సంపాదించిన భిక్షను నాకు సమర్పిస్తూ ఉన్నావు, మరేం చేస్తూ ఉన్నావు? తింటూ ఉన్నావు, నాకు తెలిసిపోతూ ఉంది అది. ఏం తింటూ ఉన్నావు, ఎలా గడుపుతూ ఉన్నావు? అరే, తను సుఖంగా తిని బ్రతకడం తనకి బాధగా ఉందా గురువర్యుల వారికి అని మనకు అనిపిస్తుంది. అడిగారు గురువర్యుల వారు, ఏం తింటూ ఉన్నావని అడిగారు. లేదు, ఒకసారి మీకు భిక్షను సమర్పించుకున్న తర్వాత మరోసారి వెళ్ళి నేను సంపాదించుకుని తింటూ ఉన్నాను అన్నారు. గురువులు అన్నారు, చూడండి ఎంత సూక్ష్మమైన విషయాలు ఇవన్నీ కూడా. గురువులు అన్నారు, ఒకసారి నువ్వు వెళ్ళావు, నీకు వాళ్ళు ఇచ్చారు, సరే, నువ్వు ఒక్కడివేనా ఉన్నది? భిక్షను అడిగేవాడు నువ్వు ఒక్కడివేనా? లేదే, ఎందరో ఉన్నారే. రెండోసారి నువ్వు వెళ్ళినందుకు అక్కడికి మరో వ్యక్తి వెళ్ళే అవకాశం ఉంది కదా, తనకు ఆ భిక్ష లేనట్లవుతుంది కదా, మరొకరి కడుపును కోసినట్లవుతుంది కదా, మరొకరి కడుపు పైన కొట్టినట్లవుతుంది కదా, తన ఆహారాన్ని నువ్వు దొంగిలించినట్లవుతుంది కదా, మరెవరికో ఇవ్వాల్సిన ఆ ఆహారాన్ని వారు నీకు ఇస్తూ ఉన్నారంటే ఇంకొకరికి అక్కడ మోసం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. అలా చేయొచ్చా? వృత్యుపరోధం కరోషి ఇత్యేవం వర్తమానో లుబ్ధోసీతి. మరొకరి వృత్తికి ఉపరోధం కలిగిస్తూ ఉన్నావు, మరొకరి వృత్తికి ఆతంకం కలిగిస్తూ ఉన్నావు. ఎందుకని? రెండోసారి భిక్షకు వెళ్ళడం ద్వారా. అలా చేయడం న్యాయమా? కాదు కదా. అలా రెండోసారి భిక్షకు వెళ్ళకూడదు అని గురువర్యుల వారు చెప్పారు. చెప్పిన తర్వాత సరే అన్నాడు. తనకు దుఃఖం కలగలేదు. సరే అన్నాడు. మళ్ళీ గోపాలన చేస్తూ ఉన్నాడు. మళ్ళీ కొన్ని రోజులు గడిచాయి. మరో సాయంత్రం రానే వచ్చింది. శిష్యుడు వచ్చాడు. ఆశ్చర్యం గురువుల వారికి. ఏంటి మళ్ళీ అలాగే ఉన్నావే? పీవానసి భృశంకేన వృత్తిం కల్పయసీతి. అలాగే పీవాన్ అసి, దష్టపుష్టంగా నువ్వు ఉన్నావు, ఇంకా చిక్కిపోలేదు, మరేం తింటూ ఉన్నావు అని అడిగితే తనన్నాడు, గవాం పయసావృత్తిం కల్పజామీతి. ఆవులున్నాయే, ఆవు పాలను త్రాగుతూ ఉన్నాను గురువర్య, అలా వృత్తిని నేను ఉపజీవిస్తూ ఉన్నాను, అలా బ్రతుకుతూ ఉన్నాను అన్నాడు. అంటే గురువుల వారు అన్నారు, నైతన్యార్యం పర ఉపభోక్తుం భవతో మయా నాభ్యనుజ్ఞాతమితి. అరే, ఆవులెవరివి? నీవా? కాదే, నా ఆవులవన్నీ కూడా నా సంపద, పాలు కూడా నావే. అలా ఉన్నప్పుడు నా పాలను నువ్వు స్వీకరిస్తూ ఉన్నావంటే అది కూడా దొంగతనం కదా. అలా చేయొచ్చా? చేయకూడదు అన్నారు. బోధిస్తూ ఉన్నారే తప్ప మందలించడం లేదు. దాన్ని గమనించాలి మనం. మందలించడం, బోధిస్తూ ఉన్నాడు, ధర్మాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు. ధర్మోపదేశం అనుభవపూర్వకంగా ఎలా నేర్పుతూ ఉన్నారో, అనుభవపూర్వకంగా తను ఎలా నేర్చుకుంటూ ఉన్నాడో గమనించాలి మనం ఇక్కడ. వల్లెవేయడం మాత్రమే కాదు, అలా అన్న శ్లోకాన్ని మరోసారి 10 సారి 100 సార్లు అనడం కాదు, కంఠస్థం చేయడం కాదు, ఆత్మసాత్ చేసుకోవాలి. ఏ విషయాన్నైనా, ఏ ప్రమేయాన్నైనా ఆత్మస్థం చేసుకోవాలి, కంఠస్థం చేసుకోవడం కాదు. అంటే అనుభవపూర్వకంగా నేర్చుకోవాలి. దాన్ని నేర్పుతూ ఉన్నారు గురువర్యుల వారు.
ఎంత బాధ తమలో ఉన్నా, మరొకరికి బాధ కలిగించడం వల్ల వారికి నొప్పి కలుగుతూ ఉన్నా కూడా వారు దాన్ని అధిగమించి తనకు నేర్పుతూ ఉన్నారు. అదే గురువర్యుల వారిలో ఉండాల్సిన గుణం. అది దుర్గుణం కాదు, అది మంచి గుణం. దానివల్ల ఎందరు బాగుపడతారని, ఆ తరువాత ఆ శిష్యులు తన పేర్లను ఎంతగా చెప్పుకుంటారని. సరే, మరోసారి చెప్పాడు, నైతన్యాయం పర ఉపభోక్తుం భవతోమయ నా అభ్యనుజ్ఞాతమితి. నేను చెప్పానా త్రాగమని? లేదే. ఎందుకు తాగుతూ ఉన్నావు? చేయడం న్యాయం కాదు కదా అన్నారు. అంతే. సరే, మరోసారి రోజు నుండి పాలను కూడా విడిచేశాడు. మరో సాయంత్రం వచ్చాడు, అలాగే తనున్నాడు. అసలు ఏ బాధో గురువుల వారికి. మరి అలాగే ఉన్నాడు. ఏంటయ్యా అలాగే ఉన్నావే, మళ్ళేం తింటూ ఉన్నావు? పాలు త్రాగడం లేదు, భిక్షను రెండవసారి భిక్షకు వెళ్ళడం లేదు, మొదటి భిక్షను నాకే సమర్పిస్తూ ఉన్నావు, మళ్ళీ ఉంది తినడానికి నీకు అని అడిగితే తనన్నాడు, లేదు, దూడలు ఆవు పాలను త్రాగుతూ ఉంటే నురుగు వస్తుందే, నురుగు, ఆ నురుగును నేను తింటూ ఉన్నాను గురువర్య అన్నారు. గురువరేణ్యుల వారు మళ్ళీ పరీక్షించాలనుకున్నారు. ఆ ఆవులు మరియు ఆ దూడలు ఎలాంటివి, ఎంత అద్భుతంగా మహాభారతం చెబుతుందో గమనించండి. ఏతే త్వదనుకంపయా గుణవంతో వత్సాహ ప్రభూతతరం ఫేనముద్గిరంతి తదేతేషామపి వత్సానాం మృత్యుపరోధం కరోష్యేవం వర్తమానః ఫేనమపి భవాన్న పాతుమర్హతీతి స తథేతి ప్రతిశ్రత్య నిరాహార పునః రక్షద్గాః. ఆ దూడలకు నీపైన ప్రేమతో నీకు ఆహారాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఆ నురుగును ఎక్కువగా వదులుతాయి. అలా వాటి వృత్తికి, ఆ దూడల వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తికి కూడా నువ్వు ఉపరోధాన్ని కల్పిస్తూ ఉన్నావు, నువ్వు అడ్డవుతూ ఉన్నావు. పొట్ట నిండా కడుపు నిండా పాలను త్రాగేందుకు కూడా నువ్వు విడవడం లేదు. నీపైన ప్రేమతో, నీపైని వాత్సల్యంతో ఆ దూడలు ఎక్కువ నురుగును బయటికి వదిలేస్తాయి. అలా చేయడం న్యాయమా అన్నారు. చూడండి దూడలు ఎలా ఉన్నాయో. తదను కంపయ గుణవంతో వత్సాహ, నువ్వు పాలిస్తూ ఉన్నావే ప్రేమతో ఆ దూడల్ని, ఆ ఆవుల్ని నువ్వు పరిపాలిస్తూ ఉంటే నీపైని మమకారం ఆ దూడలకు. గుణవంత అని మహాభారతం అంటుంది. ఆ దూడల్లో కూడా ఆ గుణం, మరొకరికి ఉపకారం చేయాలనే గుణం. ఆ గుణంతో ఆ నురుగును ఎక్కువగా బయటికి వదులుతూ ఉంటే దానివల్ల దూడలకు హాని కదా. అలా చేయడం న్యాయమా? అలా కూడా చేయకూడదు అన్నారు. అంటే సరే అన్నాడు. మళ్ళీ ఆవులను సంరక్షిస్తూ ఉన్నాడు. ఇక తినడానికి ఏం లేదు, త్రాగడానికి తనకేం లేదు. చాలా ఆకలయ్యింది, ఏం తినాలని తోచడం లేదు. అలాంటి సందర్భంలో జిల్లెడు ఆకులు మీకు తెలుసు, ఆ ఆకులతో స్నానం చేస్తాం రథసప్తమి రోజున. ఆ జిల్లెడు ఆకులు ఏవైతే ఉన్నాయో కనిపించాడు. తన ఆకలిగా ఉన్నాడు, ఏది సరిగ్గా తనకు తోచడం లేదు. ఇది ఇలాంటి ఆకులు, దీనివల్ల హాని కలుగుతుంది, అసలు ఏ ఆలోచన లేదు. ఆ ఆకుల్ని తెంచుకుని గబగబా నోట్లో వేసుకొని తిన్నాడు. ఎంత ఆకలిగా తనున్నాడో చూడండి. చాలా కష్టం అనిపించింది. దాన్ని ఆకలి చాలా అయ్యింది కనుక 10 ఆకులో 20 ఆకులో తీసుకున్నాడు, గబగబా నోట్లో వేసుకొని తిన్నాడు. తిన్న తరువాత అవి జీర్ణమవ్వడం చాలా కష్టం, జీర్ణం చేసుకోవడం చాలా కష్టం. వాటిని జీర్ణమయ్యే సందర్భంలో కడుపులో అగ్నిజ్వాల ప్రజ్వలించినంతగా తనకు మంట కలుగుతూ ఉంది, బాధ కలుగుతూ ఉంది. చివరికి కళ్ళు పోయాయి. దానివల్ల ఎటు వెళ్ళాలో తెలియడం లేదు. అటు ఇటు వెళుతూ చివరికి బావిలో పడిపోయాడు. బావిలో పడిపోయిన తరువాత అత తస్మిన్ అనాగచ్చతి సూర్యే చ అస్తాచలావలంబిని ఉపాధ్యాయ శిష్యానవోచత. ప్రతిరోజు సాయంకాలం వచ్చేవాడు, ఆ గో సంరక్షణను సమర్పించి వెళ్ళేవాడు. కానీ ఆ రోజు సాయంకాలం రాలేదు. సూర్యాస్తమయమయ్యింది, ఆవులన్నీ తిరిగి వచ్చాయి, కానీ తను మాత్రం రాలేదు. ఉపాధ్యాయుడైన ఆ మహానుభావుడు ధౌమ్యాచార్యుల వారు శిష్యులందరినీ పిలిచి అడిగాడు, మయా ఉపమన్యు సర్వతః ప్రతిషిద్ధ స నియతం కుపితస్తతో నాగచ్చతి చిరగతస్త్వితి. ఏమీ తినకూడదని నేను చెప్పాను,
నా పైన తన కోపం కలిగిందేమో. గురువుల వారు ఆలోచించారు, నా పైన తన కోపం కలిగిందేమో కనుక తను రావడం లేదనుకున్నాడు. సరే వెళదాం పదండి, ఎక్కడున్నాడో వెతుకుతాం అని గురువర్యుల వారు అన్నారు. అందరూ వెళ్ళారు, అరణ్యానికి వెళ్ళారు. ఎక్కడ ఆ ఆవులను సంరక్షించాలో ఆ ప్రదేశానికి వెళ్ళినా కూడా ఉపమన్యు కనిపించడం లేదు. మళ్ళీ మొదట ఎలా ఆరుణిని తను ఎలుగెత్తి అరిచి తనను పిలిచాడో అలాగే పెద్ద శబ్దం చేస్తూ పిలిచాడు. భో ఉపమన్యో క్వాసి వత్స ఏహీతి. వత్స ఎక్కడున్నావు ఉపమన్యు, దగ్గరికి రావు అని ప్రేమతో ఆర్తితో ఆ గురువరణ్యుల వారు పిలువగా స ఉపాధ్యాయస్య ఆహ్వానవచనం శృత్వా ప్రత్యువాచ ఉచ్చైరయమస్మిన్ కోపే పతితః అహమ్మితి. ఆ ఉపమన్యు ఆ శబ్దాన్ని విని చెప్పాడు, గురువర్య నేను ఇక్కడ బావిలో పడిపోయాను. ఎందుకని అక్కడ పడిపోయావు? లేదు, చాలా ఆకలయ్యింది, ఏం చేయాలో తోచలేదు, జిల్లెడు ఆకుల్ని తినేశాను, కళ్ళు పోయాయి, మార్గం తెలియక ఈ బావిలో పడిపోయాను అనగా గురువర్యుల వారన్నారు, అశ్వినౌస్తుహి తౌ దేవభిషజౌ త్వాం చక్షుష్మంతం కర్తారావితి సరేవ ముక్త ఉపాధ్యాయేన ఉపమన్యు స్తోతుముపచక్రమే దేవావశ్వినౌ వాగ్భిర్రుగ్భిః. అలా గురువర్యులు చెప్పిన తరువాత గురువులు అన్నారు, లేదు, అశ్విని సూక్తాన్ని నువ్వు పఠించు, అశ్విని దేవతలు చాలా గొప్ప వైద్యులు, వాళ్ళే నీకు కళ్ళను ప్రసాదిస్తారు అన్న తరువాత రుంగ్ మంత్రాలతో అశ్విని దేవతలను ప్రార్థించడం ప్రారంభించారు. ఓ 10 మంత్రాలున్నాయి, ఆ మంత్రాలను నేను పారాయణం చేస్తాను, వినండి అంతే. ప్రపూర్వగౌ పూర్వజౌ చిత్రభాను గిరా వాం శంసామి తపసాహ్యనంతౌ దివ్యౌ సుపర్ణౌ విరజౌ విమానౌ అధిక్షిపంతౌ భువనాని విశ్వా హిరణ్మజౌ శకునీ సాంపరాయౌ నాసత్యదస్రౌ సునసౌ వైజయంతౌ శుక్లం వయంతౌ తరసా సువేమౌ అధివ్యయంతౌ అసితౌ అసితం వివస్వతః గ్రస్తాం సుపర్ణస్య బలేన వార్తికాం అముంచతాం అశ్వినౌ సౌభగాయ తావత్ సువృత్తావనమం తమాయ యా వసత్తమా గా అరుణా ఉదావహత్ షష్ఠిశ్చ గావస్త్రిశతశ్చ ధేనవః ఏకం వత్సం సువతే తం దుహంతి దానాగోష్ఠా విహితా ఏకదోహనాః తావశ్వినౌ దుహతో ధర్మముఖ్యం ఏకాం నాభిం సప్తశతా అరాశ్రితాః ప్రతిష్వన్యా వింశతిరర్పితా అరాః అనేమి చక్రం పరివర్తతే జరం మాయాశ్వినౌ సమనక్తి చర్షణి ఏకం చక్రం వర్తతే ద్వాదశారం షణ్ణాభిమేకాక్షమమృతస్య ధారణం యస్మిన్ దేవా అధివిశ్వే విషక్తాః తావశ్వినౌ ముంచతో మా విషీదతం అశ్వినావిందుమమృతం వృత్తభూయౌ తిరోధత్తాం అశ్వినౌ దాసపత్ని హిత్వా గిరిమశ్వినౌ గాముదాచరంతౌ తద్వృష్టిమహ్నాత్ ప్రస్థితౌ బలస్య యువాం దిశో జనయథో దశగ్రే సమానం మూర్ధ్ని రథయానం వియంతి తాసాం యాతమృషయోను ప్రయాంతి దేవా మనుష్యాః క్షితిమాచరంతి యువాం వర్ణాన్ వికురుథో విశ్వరూపాన్ తేధిక్షజంతే భువనాని విశ్వ తే భానవోప్యనుసృతాశ్చరంతి దేవా మనుష్యాః క్షితిమాచరంతి తౌ నాసత్యావశ్వినౌ వాం మహేహం స్రజంచజాం బిభృతః పుష్కరస్య తౌ నాసత్యావమృతావృతావృధౌ ఋతే దేవాస్తత్ప్రపదేన సూతే ముఖేన గర్భం లభతాం యువానౌ గతాసురే తత్ప్రపదేన సూతే సద్యో జాతో మాతరమత్తిగర్భః తావశ్వినౌ ముంచథో జీవసేగాం స్తోతుం న శక్నోమి గుణైర్భవంతౌ చక్షుర్విహీనః పతి సంప్రమోహః దుర్గేహమస్మిన్ పతితోస్మి కూపే యువాం శరణ్యౌ శరణం ప్రపద్దే. చాలా అద్భుతమైన అశ్విని దేవతల మంత్రం. ఋగ్వేదములోని మంత్రాలివి. గురువులో చెప్పగా ఈ మంత్రాలతో అశ్విని దేవతలను స్తుతించారు. చివరికి అన్నాడు, స్తోతుం న శక్నోమి గుణైర్భవంతః. మిమ్మల్ని స్తుతించగలనా అసలు? ఎన్ని గుణాలు మీలో ఉన్నాయని, అన్ని గుణాలు తెలుసుకోవడమే నా వల్ల కానప్పుడు ఎలా మిమ్మల్ని నేను స్తుతించగలను? చూడండి, అశ్విని దేవతలనే స్తుతించలేనప్పుడు సర్వోత్తముడైన భగవంతుణ్ణి స్తుతించడం సాధ్యమవుతుందా ఎవరి వల్లనైనా? లేదు. కళ్ళు లేవు, కళ్ళు లేని కబోదిని, మార్గంలో ఏవో ఆకులను తిన్నాను కనుక నాకేం తోచడం లేదు,
ఏం స్తోత్రం చేయాలో తెలియడం లేదు. సంప్రమోహం, అజ్ఞానం నన్ను ఆవరించింది. కళ్ళు కనపడడం లేదు. ఈ బావిలో పడిపోయాను. ఈ బావి నుండి పైకి రావడం నా వల్ల సాధ్యం కావడం లేదు. కనుక మీరే మాకు శరణు, మీరే నాకు దిక్కు, మీరే నాకు రక్షకులు అని ప్రార్థించగా ఆ తరువాత సూతాచార్యుల వారు జనమే అశ్విని శౌనకాదులకు చెబుతూ ఉన్నారు. ఏవం వర్గ్భిశ్చ అన్యైరస్తువత, ఇలా ఋగ్వేద మంత్రాలతో మళ్ళీ వేరే వేరే మంత్రాలతో స్తోత్రం చేసిన తరువాత సంప్రీతులైన అశ్విని దేవతలు అక్కడ ప్రత్యక్షమయ్యారు. కానీ కనబడదే వారికి. అక్కడే బావి లోపలే ఆ అశ్విని దేవతలు ప్రత్యక్షమై ఒక అపూపం, ఆ అపూపాన్ని ఉపమన్యువుకి ఇచ్చారు దేవతలు. ఈ అపూపాన్ని నువ్వు తిను, నీకు కళ్ళు వస్తాయి. చూడండి, అశ్విని దేవతలు కూడా పరీక్షిస్తూ ఉన్నారు. దీన్ని తినమని చెబితే అప్పుడు ఆ ఉపమన్యు ఏమన్నాడంటే, నత్వహం ఏతం అపూపం ఉపయోక్తుముత్సహే గురవే అనివేద్య. ఇది అరే, గురువుకు సమర్పించుకోకుండా ఎలా దాన్ని నేను స్వీకరించగలను అన్నాడు. ఎంత దుఃఖం కలుగుతూ ఉందో. ఏదైనా దొరికితే తినాలనే అవస్థలో తనున్నాడు. అలాంటి అవస్థలో ఉన్న తను అశ్విని దేవతలు ఇచ్చిన ఆ అపూపాన్ని తినడం లేదు. గురువులకు సమర్పించకుండా ఎలా నేను తినను అన్నాడు. అశ్విని దేవతలు అన్నారు, లేదు, ఇలాంటి ప్రసంగంలోనే మీ గురువులకు మేము అపూపాన్ని ఇచ్చినప్పుడు వారేం గురువులకు సమర్పించలేదు. వారి గురువులకు సమర్పించుకోకుండానే వాళ్ళు తిన్నారు. తప్పేముంది, తినవయ్యా అన్నారు. చూడండి ఎలా పరీక్షిస్తూ ఉన్నారో. అప్పుడు ఉపమన్యు అన్నాడు, సరే మా గురువులు ఏం చేశారో, కానీ నేను మాత్రం అలా చేయను. ఒకరు తప్పు చేస్తే నేను తప్పు చేయాలా? తప్పు చేయడానికి 10 మందిని చూపించినంత మాత్రాన మేము తప్పు చేయాలనుందా? అసలు లేదే. ఎంతగాని నీలాపనిందలను వేస్తారు. ఇంద్రుడే అలా చేశాడు, చంద్రుడే అలా చేశాడు, నేను చేస్తే తప్ప? అరే, వారు చేసింది తప్పు కాదు. తప్పైనా దాన్ని పరిహరించుకునే సామర్థ్యం వారికి మెండుగా ఉంది. తప్పు చేస్తే దాన్ని పరిహరించుకునే సామర్థ్యం మాకుందా? అసలు లేదే. అలాంటప్పుడు 10 మంది చేశారని చూపుతూ నేను తప్పు చేస్తే తప్పేంటి అనవచ్చా? లేదు. ఉపమన్యు అన్నాడు, వారేం చేశారో నాకు తెలియదు, నేను మాత్రం అలా చేయను అన్నాడు. చాలా సంతోషం కలిగింది. నోత్సహే అహమనివేద్య గురవే అపూపం ఉపయోక్తుమితి తమశ్వినావాహతు ప్రీతౌ స్వస్తవ అనయా గురుభక్త్యా. నీ ఈ గురుభక్తి ఏదైతే ఉందో ఈ గురుభక్తితో నేను సంతసించాను, మేము సంతసించాం, చాలా సంతోషం కలిగింది. నీ ఉపాధ్యాయుడు, మీ గురువు, ఆ గురువు ఆ తప్పు చేశారు కాబట్టి వారి పళ్ళు నల్లగా ఉన్నాయట. కార్ష్ణాయసాహ దంతాహ, తన దంతాలు, గురువు ఆపోద తన దంతాలు నల్లగా ఉన్నాయట. బహుశः ఆ పాపాన్ని పరిహరించడం కోసమో ఏమో నీళ్లను త్రాగుతూ వారు బ్రతుకుతూ ఉన్నారు. గురుభక్తిని అలా చేయలేకపోయారు గనుక దాన్ని మనసులో ఉంచుకుని అలా చేస్తూ ఉన్నారేమో మరి. అలా జరిగిన తరువాత ఉపాధ్యాయస్య తే కార్ష్ణాయసాః దంతాః భవతోపి హిరణ్మయా దంతాః భవిష్యంతి చక్షుష్మాంశ్చ భవిష్యసి శ్రేయశ్చ అవాప్స్యసీతి. చూడండి, గురువులో ఉన్న తప్పును వెతికే అర్హత మాకు లేదు. ఆ తప్పును గుర్తించి గురువులను నిందించడం మన పని కాదు. వారి తప్పులను పెద్దలు గుర్తించాలి. వారి తప్పును మన్నించేవారు పెద్దలు, పరిహరించేవారు పెద్దలు. మాకేంటి అందులో, మాకేంటి ప్రవేశం? చాలా గొప్ప సందేశం అండి, చాలా చాలా గొప్ప సందేశం. అసలు తప్పు చేస్తారు, తప్పు చేయని వారెవరు? కానీ ఆ తప్పును మేము తలుచుకుంటూ వాళ్ళే చేశారు నేనెందుకు చేయకూడదు అనంటే ఎవరికి హాని? దానివల్ల హాని ఎవరికి? దాన్ని ఆలోచించాలే మనం. మాకే కదా హాని. ఏదో అలా అనకూడదు, కానీ దృష్టాంతానికి చెబుతూ ఉన్నాను. నా తండ్రి సంహరించాడు, మరొకరిని చంపాడు, నేను చంపుతాను అంటే, అరే తను జైల్లో పడ్డాడు, నువ్వు జైల్లో పడతావు. తల్లిదండ్రులు చేశానని, ఎవరో పెద్దలు చేశారని దాన్ని మేం చేస్తే అది సరి అవుతుందా? కాదు. నేను చేయను అన్నాడు, ససేమిరా అన్నాడు.
కనుక గురుభక్తికి మెచ్చి నీ పళ్ళు అలా కాదు, బంగారంలా మెరిసిపోతాయి నీ పళ్ళు. ఎందుకని నువ్వు అలాంటి గురుభక్తిని చేశావు. నీ గురువు చేయలేనంత గురుభక్తిని నువ్వు చేశావు గనుక నీ పళ్ళు బంగారపు పళ్ళుగా ఉంటాయని చెప్పాడు. తరువాత గురువుల వారి దగ్గరికి వచ్చాడు, పైకొచ్చాడు. చాలా సంతోషం కలిగింది గురువుల వారికి. సర్వే చ తే వేదా ప్రతిభాస్యంతి సర్వాణి చ ధర్మశాస్త్రాణీతి ఏషా తస్యాపి పరీక్ష ఉపమన్యో. వేదాలన్నీ ప్రతిభాతమవుతాయి, అన్ని వేదాలు నీకు కరగతమవుతాయి, ధర్మశాస్త్రాలు కూడా నీకు కరగతమవుతాయి, ఇక గురుకులం నుండి నువ్వు వెళ్ళవచ్చు అని ఆదేశం ఇచ్చిన తరువాత ఉపమన్యువు కూడా ఆ గురుకులం నుండి బయటికి వెళ్ళి తన ప్రదేశానికి వెళ్ళి పాఠ ప్రవచనాలను చేస్తూ ధర్మాన్ని సంపాదించుకుంటూ ఉన్నాడనే అత్యద్భుతమైన గాథను మహాభారతంతో మనం వింటూ ఉన్నాం. ఆ తరువాత మరో శిష్యుడు, ఆ శిష్యుని పేరు బైద. తన గాథ ఎలాంటిది, గురువులు తనకు ఏ పని నప్పగించారు, ఎలా తను ఆ పనిలో విజయాన్ని దాఖలా చేశాడు అనే విషయాన్ని మళ్ళీ మనం విందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ యస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం అనేన భావి యత్పుణ్యమవాప్నోతు గురుర్మమ.